పెద్దల సపోజపడి పాఠానికి నేను కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ వారం పాఠం చాలా ప్రాముఖ్యం. నాకు అలాగే అనిపిస్తుంది. మరి వారానికి నూతనంగా ఎబ్రిల్గా రాసిన పత్రికలో మనం చదువుకోవడం ఆపత్తులేని ఈ పాఠాన్ని ప్రారంభించకపోవడము మోసే ప్రారంభిస్తాను. భూమిని ఆకాశము సర్వలోకములు చూసుకుని పరిపాలించాము. గొప్పదేవ, మాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు లెక్కలేని చుట్టూ దేవ. ఆయన పాస్టర్ గారు ఇప్పుడు మాకు సబ్బాలు పాఠం పోల్చుకుంటున్న తండ్రి, ఆ బిడ్డకు మంచి తెలుగుని జ్ఞానాన్ని దయచేసి చక్కగా బోధించి దాని ప్రకారంగా మేము జీవించే భాగ్యం కూడా మాకు దయచేయమని కోరుతున్నాం. తల వంచిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదిస్తారు. నేను వేసుకుంటూ ప్రార్థిస్తున్నాను. తెర ద్వారా యేసు మార్గమును తెరిచెను. తెర ద్వారా పాట నచ్చింది ఒకటై కానీ హ్యాపీ అయ్యా చక్కగా దేవాలయంలో ప్రవేశించి ఆటలు మీరు అందరూ వస్తున్నారు, ఇంటి కూడా వస్తున్నారు. ఇంకో మాట చెప్పండి, మీతో మీ పేరు పోషిస్తారు. మీరు వచ్చిన కనపడుతున్నారా అంటే నేను అవ్వడం ఏంటంటే లేదు, కానీ తత్వాదుపడి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఏకగ్రీవంగా చేయాలి. ఆరాధన ఒకటే కాదు. తత్వాత అంటే ఒక గంట చేతి వెళ్ళిపోవడం కాదు. ఎంటైరిటీ మొట్టమొదటిగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ యొక్క పరిధిలో చేసేటువంటి 9 గంటల నుంచి 1 గంట వరకు ఆరాధన కార్యక్రమం. అంటే యావత్తు లేనిది, పాటలేనిది, మొత్తం అంతా కూడా అందులో విమర్శకులు ఉంటుంది. దాన్ని మనం మిస్ అయిపోతాం, మనం మిస్ అయిపోతాం. అంతే మనం వింటున్నాం, మొత్తం మిస్ అయిపోతాం కదా. మీరు తల్లిదండ్రులతో మాట్లాడి మమ్మీ డాడీ మనకు వెళ్ళిపోతాడండి అని మీరు ప్రోత్సహించి వాళ్ళు తీసుకున్నారు. ఇదివరకు పేరెంట్స్ పిల్లలు ప్రోత్సహించేవారు, ఇప్పుడు పిల్లలే పేరెంట్స్ని ప్రోత్సహించారు. ఇది వాస్తవం, మనం తయారీ ఉంటాం. ఇది చాలా మంచిది. తెర ద్వారా యేసు మార్గాన్ని తెలుస్తాం. ఏమిటి తెర? ఏమిటి తెరండి? తెర ఎక్కడ వచ్చింది అసలు? వేరే ఇంగ్లీష్ ఏంటి? తెర ద్వారా జీసస్ ఓపెన్స్ ద వే త్రూ ద వే. అంటే తెర ద్వారా, తెర ద్వారా, తెరకుండా ఈ విధంగా మార్గాన్ని తెలుసుకోవాలని చెప్తున్నారు. తెరతే ఏమిటి అసలు? తెర మీకు నాకు మధ్యలో పడితే అది తెర, దాని భావం అంతేనా? మామూలుగా చూసేటువంటి భర్త ఒకటే కాదు. ఒక కంటి కానీ, ఒక చీర కానీ, ఒక బట్ట కానీ అది తెర. అంటే దాని బయటలో తెర ఏమిటి అమ్మా? అడ్డుగో దేనికి? ఎవరన్నారా మాట? ఏమన్నాడమ్మా? విన్నాడు. ఇంకా అడ్డు ఎక్కడిచ్చింది? ఏమన్నాడు అల్లి గారు? ఏ పాపములను నాకును మధ్య ఒక అడ్డు తెర, అడ్డు గోడ వచ్చింది. ఎవరి మధ్యలో? సంఘానికి దేవుడికి మధ్యలో. లేక అనీతి మందులకును నీతి మందుడికి మధ్యలో, లేక దుర్మార్గులకును నిజమైన దేవుడికి మధ్యలో ఈ అడ్డు తెర వచ్చింది. ఈ తెర ఎప్పుడు వచ్చింది? పాపం ప్రవేశించింది, దేవుడికి మనకి మధ్యలో ఆ యొక్క అడ్డుగోడ వచ్చింది. దేవుడు ఆ ప్రక్క ఉన్నాడు, మనం ఈ ప్రక్క ఉన్నాము. దేవుడు అది పండిస్తాను ఉన్నాడు, మనం ఈ ప్రక్క ఉన్నాము. అంతే కదా? ఈ తెర ఈ ఆలయంలో జరగాలి, ఈ బైబిల్లో జరగాలి. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఆదాము పొరపాటు
తీసిన తర్వాత తెర ఏర్పడాలి. అవునా? అంతకుముందు దేవుడు ఆదాము ఎవరు మాట్లాడుకునేవారు కదా, మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నాం. అలాగే దేవుడు కూడా ఈ యొక్క ఆదాము దగ్గరికి అమ్మ దగ్గరికి వచ్చి చక్కగా సంభాషిస్తూ ఉండేవారు పాపానికి ముందు. అవునా? పాపానికి ముందు ఎప్పుడైతే ఈ పొరపాటు జరిగిందో, ఎప్పుడైతే దేవుని మాట వినలేదు, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి ఉన్నారో, ఎప్పుడైతే పాపం చేసి ఉన్నారో సరే అనమాట. ఇక దేవునికి మానవునికి మధ్యలో ఈ పాపం అనేటువంటిది, ఈ గుర్తుకు అనేటువంటిది ఏర్పాటు అయినది. అప్పుడు తెర వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు? తెర ద్వారా యేసు మార్గము తెచ్చాను. తెర ఏర్పడది. మరి తెర ఎప్పుడు పోయింది మనకి? ఈ తెర ఎప్పుడు తీసివేశాడు దేవుడు? యేసుక్రీస్తు వారు. ఇంకా ముందుకెళ్ళండి, ఆలోచించండి. నా పాఠం కూడా మీకు జవాబు వచ్చేస్తాయి. జవాబు వచ్చేలాగా నేను పాఠం కూడా పొందుతాను. ఈ తెర ఎప్పుడు పోయింది? శిలువ మీద మరణించినప్పుడు, ఆ శిలువ మీద ఆయన మరణించినప్పుడు నా తెర తిరిగిపోయింది. అంతేనా? యెరూషలేము దేవాలయంలో తెర తిరిగిపోయింది శిలువ మీద మరణించినప్పుడు. అవునండి? ఇంకా ముందు ఏమన్నా ఉన్నా? థియాలజికల్గా నేను మాట్లాడుతున్నా. బైబిల్ మీకు అందరూ తెలుసు. ఇంకా ఎప్పుడు పోయింది తెర? యేసు క్రీస్తు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఏం జరిగింది? ఆకాశము తెరవబడి ఉన్నది. ఇది గుర్తించుకోండి, మామూలుగా కారణం కాదు. ఆ తెర పడినటువంటి తెర యేసు క్రీస్తు బాప్తిసం ద్వారా తెలుసుకున్నారు. నన్ను వెంబడిస్తున్నారా? తెర పడింది, మానవుడు పొరపాటు చేశాడు, ఆ పాపం కొరకు యేసు క్రీస్తు వచ్చాడు. యేసు క్రీస్తు వచ్చి బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నాడో ఆ తెర తెరవబడింది. ఏ విధంగా? ఆకాశము తెరవబడి ఉన్నది. పై నుండి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన ద్వారా తెరచేశాడు. యోహాను ద్వారా తెరవలేదు. అంటే బాప్తిసం యోహాను ద్వారా తెరవలేదు, అక్కడ ప్రజల ద్వారా తెరవలేదు. యేసు క్రీస్తు పరలోకం నుంచి వచ్చి మానవ రూపంలో వచ్చి బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నాడో ఆ తెర ఆకాశము తెరవబడినది. ఇది తెర అంటే. ఈ తెర కాదు మాట్లాడి, లేక ఈ పట్టణం గురించి మాట్లాడటం లేదు, లేక యెరూషలేములో ఉన్న తెర గురించి మాట్లాడటం లేదు. ఈ తెర కాదు మాట్లాడేది. ఇంకా ముందుకు ఉన్నట్టయితే జాగ్రత్తగా యేసు క్రీస్తు బాప్తిసము ద్వారా ఆ తెర ఓపెన్ అయింది. అంటే ఎందుకని? ఎందుకని? బాప్తిసం తీసుకున్న వెంటనే క్రీస్తు ఏం చేశాడు? మన సేవ. అవునా? మన సేవను ఎవరు ప్రారంభించాడు? యేసు క్రీస్తు ప్రారంభించాడు. కనుక ఆ తెర, పాపం అనే తెర తెలుసుకున్నది. ఆ పాపానికి కావాల్సిన విముక్తి ఎవరిస్తున్నారు? ఇక్కడ యేసు క్రీస్తు. ఇది థియోలాజికల్గా ఈ తెర గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఈ తెర తర్వాత అందుకని ఆ తెర పాపము చేసిన తర్వాత పడి ఉన్నది. దేవునికి లోకానికి యేసు క్రీస్తు బాప్తిసం ద్వారా ఈ తెర అనేటువంటిది తెరవబడి ఉన్నది. ఆ తెర తెరిచిన తర్వాత దేవుడు ప్రత్యక్షంగా నా ప్రియ కుమారుడు అన్నాడు, సాక్షించాడు, చెప్పాడు. ఏమని సాక్షించాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. ఇంకో మాట ఏంటి? ఈయన మాట వినుడి. అవునా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను నేను ఆనందిస్తున్నాను. మీరు ఆయన మాట విన్నట్టయితే నేను కూడా ఆనందిస్తాను. యేసు క్రీస్తు మాట మనం వినాలా? యేసు క్రీస్తు మాట ఎక్కడున్నది? ఇప్పుడు బైబిల్లో ఉన్నది, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. అందుకని ఆయన మాట విన్నట్టయితే క్రీస్తునందు దేవుడు ఏ విధంగా ఆనందిస్తున్నాడో మన యందు కూడా దేవుడు ఆ విధంగా ఆనందించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే తెర తెరవబడి ఉన్నది. తెర ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నాడు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 9:4 కన్ఫెషన్ చూడండి. అందువలన నాతో చెప్పండి, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి అస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఎందుకు ప్రవేశించారండి? పరలోకానికి మన కొరకు ప్రత్యేకంగా అర్థం చేసుకున్న మాటని ఇప్పుడు మన కొరకు మామూలుగా అర్థకృత్యములు చేసిన దేవాలయం గురించి మాట్లాడుతున్న దేవుడు ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సమక్షమందు కనబడటకు పరలోకమందే ప్రవేశించాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మనకు దారిని సరళం చేస్తున్నాడు, మన పక్షంలో ఆయన బాధిస్తున్నాడు. ఈ నీతిమంతుడు, ఈ అమ్మాయి పరిశుద్ధత, నేను మాట్లాడుతున్నాను, నా యొక్క కుటుంబము, నా యొక్క విశ్వాసి అని దేవుడు యేసు క్రీస్తు అక్కడ ఉన్నప్పుడు క్రీస్తు ద్వారా మన పక్షంలో దేవుడితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి యొక్క యేసు క్రీస్తు ఆలోచన అవునా? యేసు క్రీస్తు ఆరోగ్యంగా ఎక్కడికి వెళ్ళాడు? ఎవరైనా దర్శకుడే పరలోకాలు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. యేసు క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. మీరు గమనించండి, యేసు క్రీస్తు పరలోకం నుంచి వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు, సేవ చేశాడు, తెరను చింపివేశాడు. తెరను చింపివేసేట అర్థం ఏమిటి? తెరను చింపివేసేట అర్థం అమ్మా పాపను తీసివేయడానికి వచ్చి ఆ యొక్క తెర అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధంగా ఉన్నదని తీసివేసి ముఖాముఖులు మీరు నా దగ్గర నేను తండ్రి సమక్షంలో ముఖాముఖిగా ఉన్నాను, మీరు నా దగ్గర రండి, నేను తండ్రిగా ఉన్నాను. సో ఆ తండ్రికి మనకు మధ్యలో ఉన్నాడు ప్రభువు తీసుకున్నాడు. అందుకని ఆయన దగ్గర రండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తండ్రి యేసు క్రీస్తు లేక యేసు అని మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుకు ఒక ఆచారం ఉండేది, మనకు ఆచారం ఆచారం ఉంటుందండి. చాలా మంది ఇతర మనిషి అంటే ఇతర మతస్థులు ఖచ్చితంగా ఉంటారండి. వాళ్ళకి విడుదల లేకపోతే ఇశ్రాయేలు ఆశ్చర్యంగా పాటిస్తారు చెప్తూ ఉంటారు. ఎవరైనా ఉన్నారు లేదంటే ఇశ్రాయేలుకు ఒక వాడు ఉండేది. సంవత్సరానికి 3 సార్లే దేవాలయం చేయాలి. అంటే వారు కాకుండా తినాలి. 3 పర్యాయం తప్పా విధులు ఎప్పుడు ఆచరిస్తారు. సంవత్సరానికి 3 పర్యాయాలు వారు దేవుని యొక్క గుడాలను చూస్తూ ఉండేవారు. మొట్టమొదటిది ఏమిటంటే పస్కా పండుగ వస్తుంది కదా. రెండవది పెంతెకోస్తు పండుగ. మూడవది పర్ణశాలల పండుగ. పర్ణశాలను మనం ఆచరిస్తాం, కానీ ఈ యొక్క గతకాల నదిలో ఒక సంవత్సరం కూడా పండుగ అక్కడ హాస్పిటల్లో ఏది లేకుండే బాగుండే లేకపోతే కూడా చెప్పారు. ఆయన పేరు దేవదత్త. ఆయన వాళ్ళ యొక్క సమాజం అంతా ఇప్పుడు పర్ణశాలల పండుగ ఆచరిస్తూ ఉంటారు. చాలా మంది ఆలోచించేవాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ఇశ్రాయేలు 3 పర్యాయాలు 3 సార్లు ప్రత్యేకంగా దేవుని యొక్క సమక్షానికి ఉండేవారు. ఒకటి పస్కా పండుగ. ఎందుకండి పస్కా ఏం చేసింది కానీ పస్కాలో ఏం జరిగేది? విడుదల కలిగేది. ఐగుప్తు దేశం నుంచి గొడవ దగ్గర నుంచి వాళ్ళు రిలీజ్ ఫ్రమ్ ద సిన్ బాండేజ్ ఇశ్రాయేలు. అది ఒకటి. రెండోది ఈ యొక్క పెంతెకోస్తు పండుగ.
పెంతెకోస్తు పండుగ ఒకటి, ఇది ఒకటి. పెంతెకోస్తు పండుగ పస్కా పండుగ ఒకటి. పస్కా పండుగ ఎక్కడ చేశారు వీళ్ళు? మొట్టమొదటి పస్కా పండుగ ఎక్కడ చేశారు అమ్మా? ఐగుప్తులో వాళ్ళు చేశారు కదా. ఆ పస్కా పశువులు వధించినప్పుడు ఐగుప్తీయులు జాగ్రత్తలందరూ చనిపోయారు. ఇశ్రాయేలుకి ఎటువంటి హాని కూడా సంభవింపలేదు. అవునా? ఇంకా పరువుకి జాత అయిపోయిందమ్మో, వీళ్ళు కుటుంబంగా లాభం లేదు దేవుడి రోజులని విడుదల చేసేసారు. విడుదల చేసేసి వచ్చేసారు. ఏదో వచ్చేసిన తర్వాత దరిదాపు 50 రోజులు వీళ్ళు ఎక్కడున్నారంటే 50 రోజుల ముందే సీనాపర్వతం దగ్గరికి వచ్చారు. సీనాపర్వతం దగ్గరికి వచ్చారు. ఈ సీనాపర్వతం దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గరికి మోషే వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలులందరినీ ఒక దూడను తీసుకుని, ఇంకా మోషే రావట్లేదు, 10 రోజులు 40 రోజులు అయిపోయింది అక్కడ నేను వెళ్ళి, ఇంకా రావట్లేదు, మోషే ఏమయ్యాడో మనకు తెలియదు. అది దూడను తీసుకుని వాడు బంగారు దూడను తీసుకుని ఆరాధన చేస్తూ ఆరాధించారు. మోషే వచ్చాడు, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత దేవుడు కూడా కోపం వచ్చింది, రాజపరిక తగిలిపోయింది. మోషే తీసుకొచ్చినప్పుడు మళ్ళా రాజపరిక రాయమన్నాడు. ఇది గమనించాలి. ఐగుప్తు దేశాన్ని నుంచి ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వచ్చి సీనాయి పర్వతం చుట్టూ కూడా గారాలు వేసుకుని అక్కడ నివసిస్తూ ఉన్నారు ఇశ్రాయేలు. అప్పటికి సరిగ్గా 50 రోజులు అయింది. 50వ రోజు ఏం జరిగిందంటే దేవుడు అన్నాడు, మోషే మళ్ళీ ఆ రాజపరికం తీసుకుని అడిగింది రా, నేను చేస్తాను, మళ్ళా నా దగ్గర రమ్మని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా సిద్ధపడుతున్నాం. కొన్ని ఆచారాలు ఇచ్చారు. ఆ ఆచారాలని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం వచ్చి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. చూడండి, 19వ అధ్యాయము నిర్గమాకాండం 10 నుంచి 15 వరకు చదవండి. 19వ అధ్యాయం నిర్గమాకాండం 10 నుంచి చదవండి. ఇది గట్టిగా చదవండి. నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడునో రేపునో వారిని పరిశుద్ధపరచుము. మోషేకు దేవుడు ఏం చెప్పాడు? యెహోవా నీవు ప్రజల దగ్గరకు వెళ్ళి నేడు రేపు నుండి 2 రోజులు వారిని పరిశుద్ధపరచుము. వారు పరిశుద్ధంగా లేరు, నీతిమంతులుగా లేరు, వారు పరిశుద్ధపరచు. తర్వాత వారు తమ బట్టలు ఉతుక్కొని వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. సాధారణంగా మనం చదివించబడి చెప్పనవసరం. మనం ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే అతి పరిశుద్ధంగా మనం పక్కగా తయారని వస్తూ ఉన్నాం. ఎవరి దగ్గర ఉంటాం, ఐదు ఎవరి దగ్గర కూడా ఉంటాం. లేదు, నేను సైడ్గానే ఉంటాను. నా చిన్నప్పుడు ఇప్పుడు ఏం లేదు, సైడిష్గా ఉంటాను. ఎప్పుడు బాగుంటాను, అన్నింటి బాగుంటాను. వారు పరిశుభ్రంగా ఉండడం వల్ల బట్టలు ఉతుక్కోగలరు. తర్వాత మాట 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. సిద్ధంగా ఉండాలి. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగువచ్చు. 3వ రోజు దేవుడైన యెహోవా ఏం చేస్తాడు? సీనాయి పర్వతం దగ్గరికి దిగి వస్తాడు. తర్వాత నీవు చుట్టూ ప్రజలకు నేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము చుని ఈ పర్వతం ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధించబడవలెను. హెచ్చరికలు చేస్తున్నారు. వాడు శుభ్రంగా ఉండాలా, బట్టలు చుట్టుకోవాలా. 3వ రోజు నేను వస్తాను, ఆ పర్వతం దగ్గరికి వస్తాను, ఆ పర్వతం మీద నేను దిగుతాను. అయితే పర్వతం చుట్టూ కూడా, పర్వతం మీదే కాదు, పర్వతం చుట్టూ కూడా మీరు ఒక మ్యాప్ ఏర్పాటు చేస్తే ఒక బౌండరీ ఏర్పాటు చేయండి. ఆ యొక్క బౌండరీని దాటి ఎవరైనా పర్వతం దగ్గరికి వచ్చి ముట్టారా చనిపోతారు. ఒక దూడ కానీ, ఒక మేక కానీ, ఒక వ్యక్తి కానీ ఎవరు కూడా ఇక్కడికి రావడానికి వీలు లేదు. అది ఎవరు చెప్పాడు? సరే, ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పాడు?
వచ్చినప్పుడు ఆ మోసే ప్రజలందరికీ కూడా వివరించాడు ఈ యొక్క పద్ధతినంతా కూడా. పర్వతంలో ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టిన వాడు రాళ్ళతో పట్టబడవదు లేక పొడవబడవదు. మనుషుడు గాని మృగం గాని బ్రతకూడదు. ఘోరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు రావాలి. అప్పుడు మోసే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుక్కొని. ఇక్కడ ఏం చదివమ్మా, ఏం అర్థమైంది మనం? దేవుడికి సంఘం అంటే సంఘమే కదా, దేవుడికి సంఘానికి ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నట్టు మోసే ద్వారా ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధుడను, మీరు పరిపరుషుడు, మీరు సిద్ధపడరు, మీ పాపాన్ని చెప్పారు, ఆ యొక్క తెరను తీసేస్తారు, లేక ఆ పడినటువంటి తెరను ఆదాము ద్వారా పడినటువంటి తెరను తీసేస్తాను అని పదే అనేక వందల సార్లు బైబిల్లో రాయబడింది. అవునా? రాయబడిందా? మీరు మంచిగా ఉండండి, షరతులు ఉన్నాయి, నా ఆజ్ఞ ప్రకారం జీవించండి, నా మాట వినండి, నేను అధికంగా ఆశీర్వదిస్తాను అని చెబుతూ ఉన్నాను. ఎప్పుడైతే చెప్తున్నాడో వీళ్ళు సరే అంటున్నారు, కానీ మళ్ళీ వింటున్నారు, సరే అంటున్నారు, కానీ ఆ ప్రకారం తీర్చలేదు. అందుకని ఈ షరతులు పెట్టి దేవుడని యెహోవా మోషే ద్వారా తన పవిత్రతను కాపాడుకుంటున్నారు, తన పరిశుద్ధతను చూపిస్తున్నారు. సేనా కొంచెం మేలు చెప్పాడు, అయినా కొంచెం చాలా ఎత్తుగా ఉంది, నేను చూస్తాను, చాలా ఎత్తుగా ఉంటుంది. ఇది 2050లో 2045 BC-లో అభివృద్ధి తెచ్చాడు. ఒక 50 రోజులకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు మోషే. ఆ పర్వతం మీద అంతకాలం ఇప్పుడు పర్వతం ఎలా ఉంటుందంటే మాడిపోయి ఉండాలి, దాని యొక్క మొక్క కూడా మాడిపోయి ఉండాలి. అంటే దేవుని యొక్క మహిమ ఆ పర్వతం మీద దిగినప్పుడు అంత గొప్ప మహిమను అక్కడ కనిపిస్తాయి, ఏ మాత్రం కూడా లేకుండా చూస్తారు. ఇప్పుడు కూడా ఆలోచన అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి, కానీ దేవుడికి ఇష్టమేమిటి, దేవుడికి ఇష్టమేమిటి, వాళ్ళందరితో నేను ఉండాలి, నేను నా ప్రజలు నేను తీసుకొచ్చాను. ఎక్కడ తీసుకొచ్చాను? ఐగుప్తు తీసుకొచ్చాను. నేను మోషేని ఏర్పాటు చేశాను మధ్యవర్తిగా, వీళ్ళు గుర్తు ఉండాలి, నేను జీవితం ఉండాలి. అంటే వేరేం చేస్తున్నారు, గుర్తాపడినారు ఉండదు. ఇదే మనలో వచ్చింది, మనం కూడా అదా మనం కూడా చేస్తున్నాం. ఇస్రాయేలే కాదు, నేను నువ్వు కూడా చేస్తున్నాము, జీవిత ప్రకారం చేస్తున్నాము అని నిర్ణయాలు తీసుకుంటాం. నిర్ణయాలు ఆపు వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తాను అనుకుంటాం. కానీ ఆపద తప్పిపోయిన తర్వాత నీ ఇష్టమే, దేవుడు ఇస్తుంది. ఇస్రాయేల్ మనం నిందించకూడదు, వాళ్ళు ప్రజలే మనం ప్రజలమే. కనుక ఆ ప్రజల్లో దేవుడు ఏ విధంగా సంచరించాడు, ఇప్పుడు కూడా దేవుడు అదే విధంగా సంచరిస్తున్నాడు. అదే ఆజ్ఞలు, అదే ప్రసిద్ధత, మనుషుల తరాలలాగానే పద్ధతులు మాత్రం ఏమి కూడా మారడానికి అవకాశం లేదు. అందుకని దేవుడు వారితో ఉండడానికి ఇష్టపడుతుంటే వీళ్ళు భయపడిపోతున్నారు. అందుకని అంటారు, రాలే నీవే మధ్యవర్తిగా మాకు అన్నాడా, అన్నారనే ఇంత రాలేమయ్యా. ఎందుకే రాలేమన్నారు వాళ్ళు? ఏ పాపం చేశారు వాళ్ళు? అంతకు ముందే చూడండి, అంతకు ముందే ఐగుప్తు దేశానికి 10 తెగుళ్ళు రప్పించి ఆ మహిమను చూపించి ప్రజలకు రప్పించినప్పటికీ ఇవన్నీ కూడా పుచ్చివేశారంటే, ఇవన్నీ కూడా మానివేశారంటే, ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయి వెంటనే గూఢం చేసుకుని అందుకని పాపం అనే భయము వాళ్ళు మీరు గమనించాలి. మనం ఎవరైతే పాపం చేశామంటే ఆ పాప భీతి మనం వేధిస్తూ ఉంటాం. ఎవరు చూడకపోవచ్చు, ఎవరు వినకపోవచ్చు, మీ దగ్గర ఎవరు లేకపోవచ్చు. పాపము చేసిన ప్రతి వ్యక్తిలో కూడా ఆ పాపం అనే భీతి, ఆ భయం అనేటువంటి నిన్ను పీడిస్తూనే ఉంటుంది. ఎప్పుడు వరకంటే దేవుడి దగ్గరకు వచ్చి ఆ పాపాన్ని ఒప్పుకుని ఇక నేను ఆ విధంగా చేయలేని త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే ఒప్పుకుంటున్నారో అంతవరకు నీకు మనశ్శాంతి ఉండదు. వీళ్ళు చేసినటువంటి పాపం ఏంటంటే విగ్రహారాధన. మోసే ఇక మేము వాడిన భయవేస్తుంది. ఎందుకంటే నిన్నే
ఆ ద్రోణం చేసుకుని మేము ఈ విధంగా పూజించాం కదా, మా పక్షంలో మధ్యవర్తిగా ఈగో ఉండదయ్యా. మరి మనం ఎంతకాలం మధ్యవర్తులు పెట్టుకోండి, మనం ఎంతకాలం మధ్యవర్తులు పెట్టుకోండి. దేవుడు ఏమంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలను చెందారా మీరు నా దగ్గర ఇది అనగా ఏంటి మనం ఆహ్వానిస్తున్నాడు, మనం వెనకబడుతూ ఉన్నాం, మధ్యవర్తులు కావాలంటున్నాం. కనుక దేవుడికి ఇస్తున్నది ఏంటంటే ఆయన ప్రజలతో ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఇది పస్కా పండుగ. నేను చెప్పింది పస్కా పండుగ యాత్ర చెప్పాను. ఎన్ని రోజులకు వచ్చింది? 60 రోజులు కట్టుకొచ్చారు వాళ్ళు. సేనాయకుడి దగ్గరకు వచ్చారు. సేనాయకుడి దగ్గర 50 రోజులు ఏం జరిగిందో తెలుసండి. మోషే ఆ సేనాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ 10 ఆజ్ఞలు కూడా ఆయన రాసి ఇచ్చి ఉన్నాడు. ఐగుప్తు దేశాల నుంచి ఇశ్రాయేలు ప్రయాణం అయ్యి 50వ రోజుకి సేనాయకుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సేనాయకుడి దగ్గర దేవుడే యెహోవా 10 ఆజ్ఞలు రాసుకున్నాడు. వదిలే జరిగింది, పస్కా పండుగ జరిగింది. ఎక్కడ జరిగింది? ఐగుప్తు దేశంలో జరిగింది పస్కా పండుగ. ఇప్పుడు 50వ రోజు ఏం జరిగింది? ఇక్కడ 50వ రోజు సేనాపతి దగ్గర ఏం జరిగింది? దేవుడు ప్రత్యక్షమయ్యి మోషే ప్రజల ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. దీనినే మనము పెంచుకోవచ్చు దినము అని చెప్తున్నారు. దీనినే మనం ఏం చెప్తున్నారు? పెంచుకోవచ్చు దినం. ఇక్కడ కూడా అలా చెప్తారు. యేసుక్రీస్తు పరలోకంలో ఎన్ని రోజులు ఉన్నాడు? ఈ లోకంలో ఆయన సజీవుడి లేచిన తర్వాత అంటే పునరుద్ధరణ ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు అయిన తర్వాత యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ శిష్యులతో వెళ్ళిపోయారు. అలవాటు వెళ్ళిపోయారు. కంచుకున్నట్టు వారు ఏం చెప్పాడు? మీరు వేచి మీరు ఆగండి, మీరు ప్రార్థన చేస్తూ ఆగండి, ఎరుసలేములో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పాడు. ఆయన వెళ్ళి తండ్రి సమక్షంలో కూర్చుని, తండ్రి కుడిపార్శ్వన కూర్చుని విజ్ఞాపన ద్వారా ఈ శిష్యులు యెరూషలేములో ఉండి ప్రార్థన చేస్తుంటే ఏక మనస్సుతో ఉన్నప్పుడు వాళ్ళు ఏం జరిగింది? యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిన తర్వాత 40 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత పెంతెకొస్తు పండుగ. మీకు అర్థమైందా? మళ్ళీ ఆయన అంటున్నాను, ఐగుప్తు దేశంలో 40 వాళ్ళందరూ కూడా ఈ యొక్క పస్కా పండుగ చేసుకున్నారు. 50 రోజులకి ఏం జరిగింది? ఇక్కడ దేవుడు ప్రత్యేకమయ్యి సేనాయకుడి దగ్గర 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఇది కొత్త నిబంధనకు వస్తున్నారు. యేసుక్రీస్తు సమాధిని గెలిచాడు. సమాధిని గెలిచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 40 రోజులు ఉన్న తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత 10 రోజుల తర్వాత దేవుడు ప్రార్థన చేస్తున్న సమయంలో 50వ రోజు ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు రెండో పెంచుకోవచ్చు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సేనాయకుడి దగ్గర పెంచుకోవచ్చు. యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిన తర్వాత శిష్యులందరూ కూడా ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ. మనం కూడా ఏక మనస్సుతో త్రికరణ శుద్ధిగా మన సాక్షితో యేసుక్రీస్తులో మనం ఎప్పుడైతే నిమగ్నమై ఉండి ప్రార్థన చేస్తామో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు, అక్కడ దేవదూతలు ఉంటారు, అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ పవిత్రత ఉంటుంది, అక్కడ పరిశుద్ధాత్ముడే కాదు నీకును దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ తెర చిరిగిపోతున్నది. ప్రత్యక్షంగా దేవుడు నువ్వు మనస్సుతో ఆరాధిస్తున్నప్పుడు అక్కడ ఒక మహావిధమైనటువంటి శాంతి సమాధానము ప్రభు ద్వారా లభ్యమవుతున్నది. అందుకని ఈ యొక్క పస్కా పండుగ, పెంచుకోసు పండుగ, ఇంకో పండుగ పర్ణశాల పండుగ, ఈ 3 కూడా వాళ్ళకి అవసరం. ఈ యొక్క పర్ణశాల పండుగ ఏమిటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐగుప్తు దేశాల నుంచి మమ్మల్ని తీసుకుని వస్తున్నావు ప్రభువా, దేవా తీసుకుని క్షేమంగా మమ్మల్ని మోషే ద్వారా లేక యెహోషువ ద్వారా ఈ స్థలాన్ని రక్షించావు. ఈ మార్గములో
మమ్మల్ని నీవు కాపాడావు. మా డేరాలు వేసుకున్నాం, మా డేరాల్లో మాకు ఎటువంటి అసస్థత కలగలేదు కనుక మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చి ఉన్నాము అని డేరాల పండగ, ఈ డేరాల పండగ చేసుకుంటాం. అందుకని 3 కూడా చాలా పవిత్రంగా వాడు చేసుకోవడానికి అవకాశము కలుగుతున్నది. తర్వాత చూసినట్లయితే ఒక తెర యొక్క అవసరం, ఈ తెర యొక్క అవసరం పాత నిబంధనలో లేవీయులు చేసేటువంటి పనిలో యెరూషలేము యొక్క దేవాలయం కాకపోవడమే గుడారం కట్టారు. యెరూషలేము దేవాలయంలో సొలొమోను కట్టాడు, అవునా కదా? సొలొమోను కంటే ముందు ఇశ్రాయేలు లేరా? ఉన్నారా లేదా? ఉన్నారు. ఆ కాలంలో గుడారం ఉండేది. ఈ గుడారం యొక్క పవిత్రత ఎలా ఉంటుంది చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించాలి. అది చతుస్రాకారంలో ఉన్న వస్త్రం. ఆ స్థలంలో దేవుని యొక్క ఆలయం గుడారం ఇస్తున్నారు మోషే ద్వారా. ఈ గుడారం చుట్టూ ఎవరున్నారో చెప్తాను, ఎవరున్నారు? గుడారం ఇచ్చే గుడారం, ఇది కోయిల్లో ఉంటుంది. గుడారం అంటే చతురస్రంగా వెడల్పు పొడవు సమంగా ఉంటారు. ఈ యొక్క గుడారం స్థితి ఎవరిలో చెప్తాను, ఎవరు అంటే కేకలవాళ్ళు ఉండేవారు. కానీ ఇక్కడ లేవీ గురించి మాట్లాడుతున్నాను. ఈ గుడారము చుట్టూ కూడా ఒక కంటి వలె యాజకులు ఉండేవారు, అంటే లేవీలు ఉండేవారు. ఈ లేవీలు అర్థం కూడా ఉన్న తరువాత ఆ తరువాత పరిధిలో 12 గోత్రముల వారు ఇశ్రాయేలు అందరూ కూడా ఉండేవారు. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని యొక్క గుడారంకు రావాలంటే మొట్టమొదటి ఎవరు? లేవీ యాజకులు. వాళ్ళు దాటుకుని లోపలికి రావాలి. వచ్చిన తర్వాత మొట్టమొదటి పరిశుద్ధ స్థానం. ఈ పరిశుద్ధాలు దాటడానికి ఒక స్థానం లేదు. ఈ 3 సేవలు దాటుకు రావాలి. 3 సేవలు దాటుకు రావడానికి వ్యక్తికి ధైర్యం లేదు. ఎందుకంటే మనిషి పాపం చేశాడు కనుక. అందుకని తెర అవసరమైనది. ఆ తెరే లేవీయులు, ఆ తెరే యాజకులు, ఆ తెరే యేసు క్రీస్తు. ఈ అర్థవంతులు చెప్పేటంటే ఈ యొక్క తెర కొన్ని చోట్ల అవసరం లేదు, కొన్ని చోట్ల అవసరమైనది కనుక ఇక్కడ తెర అవసరమైనది కనుక ఈ యొక్క లేవీయులు తద్వారా ఇక్కడికి రావడానికి అవకాశము కలిగి ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను ప్రత్యేక రీతిగా ఆయన మనం మాట్లాడతాం. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వేసింది కదా, రాసుకుంటాం. ఆయన మన పక్షంలో ఉన్నాడు, మన పక్షంలో ఉన్నాడు యేసుక్రీస్తు. మన కొరకు ఉన్నాడు ఆ యేసుక్రీస్తు. మన కొరకే ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు. ప్రాధాన్యపడుతున్నాడా? దేవుడు నేను తండ్రితో మాట్లాడు. తండ్రి దగ్గరికి మీరు రాలేదు, ఎందుకంటే మీకును నాకును ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు కనుక, యాజకుడిగా ఉన్నాడు కనుక నేను మీకు కావలసిన సమస్తం కూడా చేస్తాను. ఒక్కటే మీరు నా దగ్గర రండి, మీరు నా దగ్గరికి రండి. అంతకంటే ఎక్కువ అడగట్లేదు. వెళ్ళినట్లయితే, ఆయన మాట విన్నట్లయితే, ఆయన ప్రకారం చేసినట్లయితే మనకి ఏ సమస్య కూడా పాపానికి కావలసిన విముక్తి ఆయన ద్వారానే. ఇదే పాపంలో కొన్నిసార్లు ఏం చెప్పుకుంటాడంటే, ఈజే ఇంత పాపం చేసిన తర్వాత ఏ సుఖిని క్షమిస్తాడా? వెళ్తావా ఆయన దగ్గరికి? ఏ ముఖంతో వెళ్తావయ్యా అని సాధారణంగా ప్రకటించి చూపిస్తున్నాడు. ఈ ఎవరి వ్యక్తులు మీ యొక్క స్వార్థం జయించడానికి ఎప్పుడు జయిస్తారు? మీరు ఆరోగ్యవంతులు నాకంటే, అంటే వయసుని బట్టి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ శక్తి అర్థం మీకు ఎక్కువగా ఉన్నది. యూసేపు జయించాడు, జయించినేమా? కనుక ఈ స్వార్థం గురించి చూసినప్పుడు మనం జయించడానికి కావాల్సిన శక్తి దేవుడు ఇస్తున్నాడు, ఇస్తున్నాడు కనుక అది మీరు
కోల్పోకుండా దానికి ఆకలికి ఆ శక్తిని పొంది దేవుని యొక్క సమక్షంలో నిలవబట్టడానికి కావాల్సిన ఏర్పాటును మనం చేయవలసినది. ఒక 2 నిమిషాలు అయిపోతుంది. తరువాత ఈ తెర ద్వారానే మనకి సజీవ మార్గము, అంటే యేసుక్రీస్తు ద్వారానే ఇప్పుడు మనకి సజీవ మార్గం. ఇది నిజమైన తెర లేదు ఇక్కడ. యేసుక్రీస్తే మనకి తేడా. యేసుక్రీస్తు తెర. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, జీవం. కనుక ఆయన ద్వారానే మనకి ఇక్కడ తెర ద్వారానే మనము ఆ జీవాన్ని, ఆ సజీవ మార్గమును వెళ్ళేటైతే తప్పనిసరిగా మన జీవితం యొక్క పక్షం చూడడానికి అవకాశం ఉంటుంది. ఎబ్రియల్ గ్రంథం ప్రజలుగా 10:19 10వ అధ్యాయం 19:22 19:22. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునే ఇంటి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరు. 2 వచనాలు ఉన్నాయి కదా, 19 వచనాలు చాలా మంచి వచనాలు. తెర ఏమంటే అక్కడ యేసుక్రీస్తు శరీరమే తెర. యేసుక్రీస్తు శరీరమే తెర. ఆ తెరను పెట్టిన వాడే యేసుక్రీస్తు. ఆ తెరను గుర్తున్న వాడే యేసుక్రీస్తు. ఇప్పుడు మనకి కావలసిన ఈవులను అనుగ్రహించిన వాడే యేసుక్రీస్తు. సృష్టికే సృష్టికర్త, ఆయనే రక్షకుడు కనుక ఆయన ద్వారానే కావాల్సినవన్నీ కూడా ఆయన చూస్తున్నాడనే 2 వచనాల్లో కూడా ఆయన ప్రత్యేక రీతిగా చెబుతూ ఉన్నాడు. కనుక ఆయన ద్వారానే సజీవ మార్గం అనేటువంటిది ముందుకు కొనసాగడానికి అవకాశం కలుగుతున్నది. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో, ఎప్పుడైతే రాయించుకుంటున్నామో అప్పుడు ఏమిటంటే వారు ఆయన ముఖం చూసేదారు. ఎవరు? ఆ విధంగా జీవించిన వారు, అంటే నీతి మంత్రులు, ఆయనతో ఉన్నవారు ఏమంటారంటే ఆయన ముఖమును చూసేదారు. దేవుడికి అంటారు కదా, ఆయన చేసిన మనం చూడాలంటే మన చేతి శుభ్రంగా ఉండాలి. ఆయన మనం ఎదగాలంటే మన మనసు శుభ్రంగా ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మన శుభ్రంగా ఉండాలి. ఆ విధంగా ప్రయత్నం మనం ఏమి కూడా సరికి రాము. క్రీస్తు ఉంటేనే మన సమస్యను సాధించదు. ఆ దారి పడి అపనంత ఈ ప్రయాణం అంతా కూడా దారి పడితే క్రీస్తు మనతో ఉండాలి, మనం క్రీస్తుతో ఉండాలి. అందుకనే మనం ఇక్కడ ఉన్నాము. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మా యేసు క్రీస్తు ప్రభువా, ఎంతవరకు సంహరించిన మహా గొప్ప జీవుడి మీద ఉన్నాము. ఈ యొక్క ప్రపాదంతో మీ ప్రత్యేక జీవులు మాకు అనుగ్రహించినట్టు రక్షిస్తున్నాయి. యేసు క్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి.